ఈ వీడియో అందరూ తప్పకుండా చూడాల్సినది. అండ్ మీకు తెలిసినంత మందికి ఇది షేర్ చేయాల్సిన వీడియో. ప్రతి ఒక్క వ్యక్తి తన యాబ్సెన్స్‌లో తన ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకూడదని చెప్పని లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏ రిస్క్ లేకుండా తన యాబ్సెన్స్‌లో ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వదగినది ఏదైనా ఉందంటే అది కేవలం ఇన్స్యూరెన్సే. రిస్క్ లేకుండా. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా కూడా అది రిస్క్‌తో కూడుకున్నది. అదే లైఫ్ ఇన్స్యూరెన్స్ అయితే గనక ఏ రకమైన రిస్క్ లేకుండా చక్కగా యాబ్సెన్స్‌లో ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. కానీ మీకు తెలుసా? ఇదే ఇన్స్యూరెన్స్ పాలిసీ మీ ఫ్యామిలీలో గొడవలు పడడానికి, మీ ఫ్యామిలీ విడిపోవటానికి కూడా కారణమవుతుందని. లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బులు వచ్చేంత వరకు ఆ మనిషి చనిపోయాడని చెప్పని బాధపడుతున్న ఫ్యామిలీ మెంబర్స్ వన్స్ డబ్బులు రాగానే బాధపడటం మానేసేసి, ఏడవటం మానేసేసి ఆ డబ్బుల కోసం గొడవ పడటం మొదలుపెడుతున్నారు. ఇది చాలా ఫ్యామిలీస్‌లో జరుగుతుంది. మన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు 1996లో చనిపోయిన తర్వాత దాదాపు 45,00,00,000, 46,00,00,000 డబ్బులొస్తే అటువంటి ఫ్యామిలీలోనే పైగా ఆయనకి 2 పెళ్లిళ్ళు అవ్వటం వల్ల అటువంటి ఫ్యామిలీలోనే గొడవలు పడ్డారు. భా భార్య రెండో భార్య నాకు కావాలని, పిల్లలు మాకు కావాలని, నాకింత వాటా అని చెప్పని కొట్టుకున్నారు. అలాంటిది మిగిలిన ఫ్యామిలీస్‌లో ఎంత అండి అది? సో, అక్కడ స్టేటస్ కాదు, డబ్బులు గనక క్లారిటీ గనక లేకపోతే ఇటువంటి గొడవలు కారణం ఖచ్చితంగా అవుతాయండి. సో, ఇది జరగకుండా ఉండాలంటే నా అడ్వైస్ ఏందంటే వీలునామా రాయండి. వీలునామా ఈ మధ్య చాలా మంది రాస్తున్నారు. చాలా ప్లాన్డ్‌గానే. ఆ వీలునామాలో ఈ ఇన్స్యూరెన్స్ అమౌంట్‌ను ఎవరికి చెందాలి అనేది కూడా మీరు క్లియర్ కట్‌గా పర్సెంటేజ్‌తో సహా రాయండి. పేరెంట్స్‌కి ఎంత చెందాలి, భార్యకి ఎంత చెందాలి, కొడుకుకి ఎంత, కూతురికి ఎంత, సిస్టర్‌కి ఎంత, బ్రదర్‌కి ఎంత, లేదు ఏదైనా ట్రస్ట్‌కి ఇవ్వాలంటే గనక ట్రస్ట్‌కి ఎంత అనేది చాలా క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తే మంచిదండి. సో, ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో అది పాలిసీ తీసుకోవడానికి మీరు ప్లానింగ్ చక్కగా చేసి ఫైనాన్షియల్ సపోర్ట్‌కి ఎంత చేశారో దాని డిస్ట్రిబ్యూషన్ కూడా క్లియర్ కట్‌గా ఉండాలి. లేకపోతే మీరే దాని గొడవలకి కారణమవుతారు. సో, ఎవరెవరికి డబ్బు చెందాలి, ఆ డబ్బుని దేనికి వాడాలనేది కూడా మీరు వీలునామాలో మెన్షన్ చేయండి. ఆల్రెడీ మీరు గనక వీలునామా రాసేసి ఉంటే గనక అందులో ఈ పాయింట్ ఉందో లేదో చూసుకోండి. వీలునామా ఇప్పటిదాకా రాయకపోతే గనక ఖచ్చితంగా వీలునామా రాయండి. అట్‌లీస్ట్ ఈ ఇన్స్యూరెన్స్ కోసమైనా కూడా ఎక్స్‌క్లూజివ్‌గా మీరు వీలునామా రాయొచ్చు. కొంతమంది అనుకుంటారు నామినీ నేను పెట్టా కదా అని చెప్పని. నామినీ అంత మాత్రాన అతను ఓనర్ కాదండి. అతను కేవలం డబ్బు తీసుకోవడానికి ఒక అర్హుడే. అతను లీగల్ హెయిర్ అవ్వచ్చు, లేదంటే ఔట్ సైడ్ మెంబర్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇన్స్యూరెన్స్ కంపెనీ మల్టిపుల్ నామినీస్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చింది. ఆ మల్టిపుల్ నామినీస్ ఫెసిలిటీస్ ఆప్ట్ చేసుకోండి. లేదా క్లియర్ కట్‌గా వీలునామా గనక రాయకపోతే ఈ డబ్బు వల్ల మీ ఫ్యామిలీ గొడవలు పడి విడిపోవటానికి మీరే కారణమవుతారు. సో, మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ స్టేటస్ కాదండి, ప్లానింగ్ చాలా ముఖ్యం. ఇన్స్యూరెన్స్ మాత్రమే సొల్యూషన్ కాదు. అది ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగే విధంగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్.